గత నిన్నటి దినం కాకుండా మొన్నటి దినము ఏం చూసాము అంటే దేవుడు ఏమై ఉన్నాడో అది తానే అయ్యున్నాడు అని చూసాం. ఆ తర్వాత దేవుడు ఏమై ఉన్నాడో తన ఉనికి, తన అస్తిత్వము మరియు తన స్వభావము కారణంగానే ఏ క్రియలు చేసినా చేస్తాడు అని చూసాం. అలాంటి దేవుడు బహుళత్వంగా తన ఉనికిని కలిగి ఉండటం అనివార్యం అని చూసాం. బహుళత్వంగా లేని దేవుడు కొన్ని బలహీనతలకు లోనవుతాడు అన్న విషయం చూసాం. ఆ బలహీనతలు ఉన్నవాడు దేవుడు అని పిలువబడడు గనుక తార్కికంగా లేకపోతే దార్శనికంగా దేవుడు బహుళత్వం కలిగి ఉండి తీరాలి అని మనం చూసాం. దాన్ని మనము తార్కికంగాను దార్శనికంగాను చూసిన మాటలను లేఖనం అలాగే చెప్తుందా, లేకపోతే మనమే మన సొంత ఆలోచనల్లో దేవుణ్ణి నిర్వచించుకుంటున్నామా అని ఆలోచించాం. ఎందుకంటే దేవుణ్ణి నిర్వచించగలిగితే మనము దేవుడు అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి దేవుడు తను తాను ఏ విధంగా పరిచయం చేసుకున్నాడు అన్న విషయాన్ని చూడటం కోసం బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చాం. ఎందుకు బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చాము అని అంటే, మొదటి రోజే నేను మీకు చెప్పిన మొట్టమొదటి ఫౌండేషనల్ వాల్యూ ఏమిటి అంటే, మనలో ప్రతి ఒక్కరికి కొన్ని పూర్వభావాలు ఉంటాయి, లేకపోతే ప్రీసపోజిషన్స్ ఉంటాయి. అవునా కదా? మన పూర్వభావం ఏమిటి అంటే, దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు మాత్రమే అయి ఉన్నాడు. దేవుడు తన ఉనికి, తన అస్తిత్వము మరియు స్వభావం కారణంగానే ఏం చేసినా చేస్తాడు. దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవటం మానవ మేధస్సుకు సాధ్యం కాదు. కానీ దేవుడే తను తాను తెలియజేస్తే మనం ఆయన్ను అర్థం చేసుకోవలసినంతగా అర్థం చేసుకునేందుకు కృపను కూడా ఇస్తాడు. అలా తాను తెలియజేసుకున్న దాన్ని బైబిల్ అని మనం పిలుస్తున్నాం. కాబట్టి ప్రపంచంలో మనం ఏది చూసినా కానీ బైబిల్ అనే దృక్పథంలోనే చూస్తాం, బైబిల్ అనే కళ్ళజోడు పెట్టుకునే చూస్తాం. దీన్ని బిబ్లికల్ లేకపోతే క్రిస్టియన్ ప్రీసపోజిషన్ అంటాం. ఎందుకు బైబిల్ అనే దృక్పథంలో చూస్తాము అంటే, బైబిల్ను సత్యము అని నమ్ముతున్నాం కనుక. ఎందుకు బైబిల్ను సత్యమని నమ్ముతున్నాము అంటే, దేవుడు చెప్పాడు కనుక. ఆ దేవుడు బైబిల్లో చెప్పిన దేవుడు అని నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే, బైబిల్ చెప్పింది కనుక. ఇది ఒక సర్క్యులర్ రీజనింగ్ లాగా కనిపిస్తుంది. అంటే బెగ్గింగ్ ద క్వశ్చన్ అంటారు దీన్ని ఫిలాసాఫికల్ టర్మ్స్లో అయితే, లాజికల్ టర్మ్స్లో. కానీ లాజిక్ లేకపోతే వాడిన తర్కము కరెక్ట్ అని నీకు ఎలా తెలుసు అంటే కూడా తర్కం చెప్పింది అనే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రీసపోజిషన్ అన్నది లేకపోతే పూర్వభావం అన్నది తప్పదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రీసపోజిషన్తోనే వచ్చి తీరాలి, వేరే ఆప్షన్ లేదు. ఆ ప్రీసపోజిషన్ మిగిలిన వాళ్లకు సృష్టి అయితే మనకు సృష్టికర్త. ఇదే మన డిఫరెన్స్. క్రైస్తవులకు లేకపోతే దేవుని నమ్మేవారికి దేవుడు ప్రీసపోజిషన్ అవుతాడు, మిగిలిన వారికి సృష్టి ప్రీసపోజిషన్ అవుతుంది. దేవుని నమ్మే వాళ్ళలో మనం చాలా తెగలు చూసాం, కోణాలు చూసాం. అందులో క్రైస్తవ దృక్పథం మాత్రమే మనం చూస్తున్నాం. ఇప్పుడు మిగిలిన దృక్పథాలు సమయం దొరికినప్పుడు మనం చూడొచ్చు. అయితే అలా వెలువడినటువంటి దేవుని యొక్క వాక్యము ఎలా వెలువడింది అని గనక మనం చూస్తే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము మనందరికీ తెలిసిన మాటే. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ చెప్తారు ఎవరైనా తెలిసిన వాళ్ళు? సూత్రం వెంబడి సూత్రము, కొంచెము అచ్చట కొంచెము ఇచ్చట కదా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. 10వ వచనంలో కూడా ఉంటుంది, 13వ వచనం కూడా ఉంటుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రం, కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అన్న మాట ఉంటుంది. ఈ సూత్రం ఆధారంగా మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు మనము స్పెండ్ చేయబోయే నెక్స్ట్ 1 hour ఈ సూత్రం పైనే ఆధారపడి ఉంటుంది. అదేమిటి అంటే, నీ వాక్య సారాంశమే సత్యము అని కీర్తనకారుడు చెప్తాడు. కీర్తనకారుడు ఏమంటాడు? నీ వాక్య సారాంశమే సత్యము అంటాడు. మనము కొన్నిసార్లు ఎలాంటి చట్రంలో లేకపోతే ఎలాంటి ఉచ్చులో ఇరుక్కుంటాము అంటే,
ఒకే ఒక్క వాక్యంలో నాకు మొత్తం కావాలి అంటాం, ఒకే ఒక్క చోట నాకు మొత్తం తెలిసిపోవాలి అంటాం, ఒకే ఒక్క వర్స్, ఒకే ఒక్క వచనంలో మొత్తం సత్యం తెలిసిపోవాలి అన్నది మనం గీసుకున్న చట్రం. కానీ ప్రభువు అలా పని చేయడు. ప్రభు ఏమంటాడు అంటే, నేనేదైనా ఒక మాట చెప్తే అది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము మీకు వస్తుంది. కొంచెం ఇచ్చట పని చేయాల్సింది ఎవరు? మనం. అర్థం చేసుకోవాల్సింది ఎవరు? మనం. నీ వాక్య సారాంశము సత్యము అంటే ఒక వచనం పట్టుకొని దాన్నే సారాంశం అనటానికి వీల్లేదు. వాక్య సారాంశము అంటే మొత్తం బైబిల్ దృక్పథంలో దేవుడు అన్నది, దేవుడు అనే విషయం యొక్క సారాంశం. మానవుడు అని మానవుని గురించి చదవడం మొదలు పెడితే మొత్తం బైబిల్ గ్రంథంలో మానవుని గురించి ఏం చెప్తా ఉంది అన్నది వాక్య సారాంశం. మంచి అన్నది అన్న ఒక అంశాన్ని తీసుకుంటే మొత్తం బైబిల్ గ్రంథంలో మంచి గురించి ఏం రాసింది అన్నదే సారాంశం. కనుక కొంచెము ఇచ్చట కొంచెము అచ్చట వచ్చిన వాక్యాన్ని అధ్యయనం చేయడం కోసమే మనం ఈ సదస్సు పెట్టుకున్నాం. మన ప్రైమరీ మోటివ్ అది. దేవుని గురించినటువంటి ప్రత్యక్షతను దేవుని వాక్యంలో నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది నాకు ఒకటే వచనంలో కావాలి అని మనం అనుకుంటే అది మన పొరపాటే, కానీ దేవుని పొరపాటు కాదు. 6 దినములైన తరువాత ఆయన పేతురు, యాకోబు, యోహాను మరియు ఆంద్రియా అని వారిని తీసుకుని వెంట పెట్టుకుని ఒక పర్వతం పైనకి వెళ్ళి ఆయన రూపాంతరము పొందెను. ఆయన వస్త్రములు తెల్లవిగా ప్రకాశమానమాయను. లోకమంది ఏ చాకలియు అంత చలువ చేయలేడు. ఈ వాక్యము దేవుని వాక్యము మార్కు సువార్తలో ఉంటుంది. లోకమంది ఏ చాకలియు అంత చలువుగా చేయలేడు. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇచ్చటుంటే మంచిది, నీకొకటియు, ఏలియాకొకటియు, మోషేకొకటియు పర్ణశాలలు కట్టింతును. దానికంటే ముందు ఆయన కనులెత్తి చూడగా ఏలియాయు మోషేయు యేసుతో మాట్లాడుచుండుట చూచెను కదా. ఆ తర్వాత ఏం జరిగింది? వారిని ఒక మేఘము కమ్మెను. ఆ మేఘములో నుండి ఒక శబ్దం విన్నాడు. ఎవరు? పేతురు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినుడి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అన్నది మత్తయి సువార్తలో ఆయన బాప్తిసం పొందినప్పుడు వచ్చినటువంటి మాట. అది తీసుకున్నా ఇది తీసుకున్నా మాట మాత్రం ఉంది. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే ఏది త్రిత్వం కాదో చెప్పడం కోసం చేసే ప్రయత్నం ఇదంతా. ఓకే, చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే కొంతమంది ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అంటే తార్కికంగా అబద్ధాలు చెప్పే దేవుణ్ణి ఆరాధిస్తారు. అంటే తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు అనేటటువంటి అపోహలో జీవిస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి ప్రశ్న ఏదైనా ఉంటే మీకు పట్టుకొని ఉండండి. మధ్యాహ్నం అంటే ఈ పోర్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. కానీ మనం ఇంతకుముందు చూసుకున్నటువంటి మీకా 5:2 ప్రకారం ఎవరైతే తన ప్రత్యక్షతను పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు చూపిస్తూ వస్తున్నాడో ఆయనను మెస్సియాగా గుర్తించారు. ఆ మాట కూడా మెస్సియానిక్ ప్రాఫెసీయే, అంటే మెస్సియాకు సంబంధించినటువంటి ప్రవచనం. అది ఎక్కడ సంపూర్ణం అయ్యింది అన్న విషయము సండే స్కూల్ పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఏమని చెప్తాడు? పరిశుద్ధాత్ముడు ఎవరిని కమ్మారు? మరియను కమ్మాడు. అప్పుడు ఒక శిశువు జన్మించాడు. మనం ఎక్కడికి వెళ్తాం? క్రిస్మస్ సమయం వస్తానే యెషయా గ్రంథంలోకి వెళ్ళి ఒక మాట చదువుతాం. ఏమని చదువుతాం? మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అన్న పేరు ఎప్పుడు పెట్టారు? ఈ పేరు లిటరల్గా ఆలోచించే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, నేను ముస్లింలతో పనిచేస్తానని చెప్పాను కదా చాలాసార్లు, వాళ్ళు అడిగే ప్రశ్న ఇదే. ఇమ్మానియేల్ అని పేరు పెడతాన్నారు, పెట్టలేదు, యేసుని పెట్టారు కదా. ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టలేదే. అంటే లిటరల్గా ఆలోచించటానికి క్రైస్తవ దృక్పథానికి ఉన్న తేడా. నిజానికి యేసు అన్న పదము కూడా అది మనకు గ్రీకు, లాటిన్ భాషల నుంచి వచ్చింది. మనం ఏ విధంగా అయితే రామ అన్నదాన్ని రాముడు అంటామో,
వాళ్ళు యేసు అన్నదాన్ని యేసుస్ అంటారు. అంటే పుంలింగానికి ఆఖరిన సా కలుపుతారు భాషలో. నేను ఒకవేళ తిమోతి అన్న పేరు ఉంటే తిమోతియుస్ అంటారు, తీతు అన్న పేరు ఉంటే తీతుస్ అంటారు. ఇది గ్రీకు భాష లేకపోతే గ్రీకు లాటిన్ భాషలు మాట్లాడే వాళ్ళ పద్ధతి. కాబట్టే యేసు అన్న పేరుకు యేసుస్ అయింది. దాన్నే ఇంగ్లీష్ వాళ్ళు తెల్లోళ్ళు పలకడం రాక జీసస్ చేసుకున్నారు. ఎందుకంటే జర్మనీ భాషలో వాడే వాళ్ళలో యా అన్న పదం లేదు, జా అన్న పదమే ఉంది. అంటే నాలుక కొంచెం కలిపి జా లాగా పలుకుతారు. అందుకే వాళ్ళు JESUS అని రాసినప్పుడు జీసస్ అని పలకరు, ఈసూస్ అనే పలుకుతారు. తెల్లోళ్ళు మాత్రం జీసస్ అని పలుకుతారు. అది వాళ్ళకున్న సమస్య, పేరులో ఉన్న సమస్య కాదు. ఈసూస్ అనే పలుకుతారు. ఈనాటికి కూడా లాటిన్ అమెరికా దేశాలన్నీ, అంటే దక్షిణ అమెరికా దేశాలన్నీ కూడా JESUS అన్న పదాన్ని ఈసూస్ అనే పలుకుతాయి. నిజానికి ఆ పదము అరమాయిక్ భాషలో యెహోవా అని అంటారు, లేకపోతే హెబ్రీ భాషలో కూడా యెహోవా అని అంటారు. యెహోవా పంపిన రక్షణ అని అర్థం. ఏదైతే పాత నిబంధన గ్రంథంలో యెహోషువ అన్న పేరు ఉందో అదే యేసు ప్రభు పేరు. యేసు ప్రభు పేరుకు యెహోషువ అన్న పేరుకు తేడా లేదు. యెహోషువ అన్న పేరే మోషే వెంట తిరిగిన యోషువ పేరు, మన ప్రభు అయిన యేసు ప్రభు పేరు. రెండిటికి అర్థము ఒకటే. యెహోవా పంపిన లేకపోతే యెహోవాయే రక్షకుడు అన్న అర్థం దానికి. ఇప్పుడు కీర్తనల గ్రంథానికి వెళ్దాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో కొంచెం తేట తెల్లగా చూసే ప్రయత్నం చేద్దాం. కీర్తనలు మెస్సియా అంటే కీర్తనల గ్రంథంలో ఏ మెస్సియా గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం నుంచి ఆ మెస్సియాను ఏ విధంగా దావీదు రాజు మరియు ప్రవక్త అయ్యున్నాడు కదా, ఆయన ఏ విధంగా సంబోధిస్తున్నాడో చూద్దాం. 110వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనను సియోనులో నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. ప్రభువు నీ కుడి పార్శ్వమునందు ఉండి తన కోపదినమున రాజులను నలగొట్టును. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుచున్నాడు అని అన్నప్పుడు హెబ్రీయులు లేకపోతే యూదులు ఇందులో బహుళత్వం చూశారు. యూదులు ఇందులో బహుళత్వం చూస్తూ ఉండగా మన ప్రభు అయిన యేసు మార్కు సువార్తలో దీనికి వ్యాఖ్యానం చెప్పినట్లుగా చెప్పారు. ఒకసారి చూస్తారా? మార్కు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. దావీదే ఆయనను ప్రభువు అని పిలిచాడు కదా, మరి ఆయన దావీదు కుమారుడు ఎలా అవుతాడు అని మార్కు సువార్తలో చదవండి. ఓకే, దావీదే పరిశుద్ధాత్మ వలన ఈ మెస్సియాను ఏమని పిలుస్తున్నాడు? ప్రభువు అని పిలుస్తున్నాడు. దావీదే ఈ మెస్సియాను ప్రభువు అని పిలుస్తున్నాడు. మీరేమో మెస్సియా ఏమంటున్నారు? దావీదు కుమారుడు అంటున్నారు. కానీ దావీదు వేరు మరియు చిగురు రెండు ఆయనే. అంటే దావీదుకు మూలము ఆయనే, దావీదు నుండి వచ్చేది ఆయనే అన్న మాటకు అర్థాన్ని మన ప్రభువు వివరిస్తున్నాడు. 45వ అధ్యాయం కీర్తనలు 45, 6, 7 వచనాలు ఒకసారి చూద్దాం. కీర్తనలు 45వ అధ్యాయం 6, 7 వచనాలు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. మీ చేయి అక్కడే పెట్టండి. చేయి అక్కడే పెట్టి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవాలి. తన దూతలను గురించి ఏం చెప్తున్నాడు? అగ్నిజ్వాలలు, వాయువులు అని చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. మళ్ళీ ఇప్పుడు మీరు చదవండి బ్రదర్. ఏముంది? ఒక్క నిమిషం తమ్మి, ఈ మన బ్రదర్ చదువుతారు, ఆ తర్వాత నువ్వు చదువు. చదవండి. కీర్తనల గ్రంథంలో మీరు చేయబెట్టమని చెప్పాను మీకు. 45వ అధ్యాయం 6వ వచనం చదవండి.
కీర్తనల గ్రంథంలో ఏ మాట అయితే ఉందో అది తీసుకొని వచ్చి అపోస్తలులు ఎవరికి ఆపాదిస్తున్నారు? కుమారుడైనటువంటి యేసు ప్రభువుకు ఆపాదిస్తున్నారు. కుమారుడైనటువంటి యేసుకు ఆపాదించి ఏమంటున్నారు? దేవుడు ఈ ప్రభువుని ఏమని పిలుస్తున్నాడు? మళ్ళీ చదవండి, ఇప్పుడు చదవండి మీరు. తన కుమారుని గురించి చెప్పుచున్నాడు కానీ ఎవరు చెప్తున్నారు? దేవుడు తన దేవదూతలను వాయువులుగాను అగ్నిజ్వాలలను గాను చేసుకున్నాడు. కానీ అదే దేవుడు తన కుమారుని గురించి అయితే ఏం చెప్తున్నాడు అంటే, దేవా అని ఎవరిని పిలుస్తున్నాడు? దేవుడు తన కుమారుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? నేను ముస్లింలతో పనిచేస్తుంటానని చెప్పాను కదా, ఒకసారి అన్నాడు ఈయన, మరి యేసు ప్రభు దేవుడు 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 అని చెప్తుంటారు కదా మీరు, ఆయన పోయి ప్రార్థన చేశాడే, ప్రార్థన చేస్తే ప్రార్థన చేసేవాడు దేవుడా, ప్రార్థన వినేవాడు దేవుడా అని అన్నాడు. అప్పుడు నేను అడిగాను, అంటే యేసు ప్రభు దేవా అని తండ్రిని పిలిచాడు కాబట్టి యేసు ప్రభు దేవుడు కాకుండా పోతాడు, అదేనా నీ లాజిక్ అన్నాను. అవును అన్నాడు. ఒకవేళ తండ్రి యేసును దేవా అని పిలిస్తే ఆయన కూడా దేవుడు కాకుండా పోతాడా అని అడిగాను. అవును అన్నాడు. మరి అయితే ఇక్కడ ఉందిగా అన్నాను, తండ్రి కూడా కుమారుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? నేను ఒక మనిషిని, మీరు ఒక మనిషి, నన్ను ఓ మనిషి కర్రా అంటే మీరు మనిషి కాకుండా పోతారా? పోరు. అది లాజిక్ కాదు. అది ఆ లాజిక్ ఎందుకు వచ్చింది అంటే, ఆ తర్కం ఎందుకు వచ్చింది అంటే, దేవునిలో బహుళత్వం అన్న కాన్సెప్ట్ తెలియదు కనుక. దేవునిలో బహుళత్వం ఉంటే దేవుడు దేవుణ్ణి దేవా అని పిలవక ఏమని పిలుస్తాడు? దేవా అనే పిలుస్తాడు. బహుళత్వం లేకపోతే ఏమని పిలవాలి? దేవుడు కానీ ఇంకేదైనా పిలవచ్చు, కానీ దేవా అని పిలవటానికి వీల్లేదు. క్రైస్తవ దృక్పథంలో దేవుడు బహుళత్వం గలవాడు కనుక తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలుస్తాడు, కుమారుడు తండ్రిని దేవా అని పిలుస్తాడు. సమస్య ఏంటి? ఏ సమస్య లేదు. ఒకవేళ క్రైస్తవ్యంలో, మన క్రైస్తవ దృక్పథంలో దేవుని యందు బహుళత్వం లేకపోతే ఈ వచనాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. ఈ వచనాన్ని అర్థం చేసుకోవటం అసాధ్యం. మనం నిజానికి హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయాన్ని చించి పారేయాలి, దేవునిలో బహుళత్వం లేదు అని అనుకుంటే. కానీ దేవుని వాక్యం ఏమై ఉన్నది? పొల్లు కానీ తీసేయడానికి వీల్లేదు. అక్షరమైనను పొల్లైనను గతించిపోదు. ఆయన చెప్పిన మాట, యెహోవా పలికిన మాట వ్యర్థంగా పోదు. ప్రతి మాటకు ఇట్ ఈస్ నాట్ జిబ్రిష్. ఆయన నోటుకొచ్చింది చెప్పడు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో అదే చేస్తాడు. మనం చూసుకున్నాం కదా, మన పునాదుల దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక మాట చూద్దాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాటను చూద్దాము. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదవాలి. ఓకే, చాలు. ఈ మాటను పట్టుకుని కొంతమంది రైజ్ చేస్తూ ఉంటారు క్వశ్చన్. ఏమని అంటే, పుట్టినవాడు ఏ విధంగా దేవుడు అవుతాడు? యేసుప్రభు దేవుడు అని చెప్తున్నావు కదా, పుట్టినవాడు ఏ విధంగా దేవుడు అవుతాడు అన్న మాట అడుగుతూ ఉంటారు. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, నీకు జనములను స్వాస్థ్యముగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను అని చెప్తున్నాడు. ఇదే మాట హోషేయ 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూడగలం. అయితే ఒక మాట వెళ్ళటానికి ముందు ఒకసారి ఆలోచించండి. మన ప్రభువు శిశువుగా జన్మించిన దినాన్ని గురించినటువంటి, లేకపోతే సమయంలోనికి ఆయన ప్రవేశించినటువంటి దినం గురించి మాట్లాడుతున్నారే కానీ సమయానికి ముందు ఆయన లేడు అని కాదు. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రికలో ఒకసారి చూస్తారా? కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఆయన దేనికి? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఆయన అదృశ్య దేవుని స్వరూపమును, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే సృష్టి కలగటానికి ముందు కూడా ఆయన ఉన్నాడు. ఈ మాట చూపిస్తే
కొంతమంది ఏమని అడుగుతారు అంటే, కన్ఫ్యూజన్ ఉన్నవాళ్ళు, యేసు ప్రభు దేవుడు అవ్వటానికి వీల్లేదండి, ఆది సంభూతుడు అంటే అర్థం ఏమిటంటే, ఆది అంటే ముందు, సంభూతుడు అంటే సంభవించినవాడు, అంటే ఆది యందు సంభవించినవాడు, అంటే దేవుడు చేసిన మొట్టమొదటి కార్యము యేసు ప్రభువు అని చెప్పే ఒక ఆలోచన కూడా ఉంటుంది. నేను ఇప్పుడు ఏం ట్రై చేస్తున్నాను అంటే, ఏది త్రిత్వం కాదో చెప్తున్నాను మీకు. ఓకే, ఆది సంభూతుడు అంటే ముందుగా సంభవించిన వాడు కాబట్టి ఆయన కూడా ఒకానొకప్పుడు కలిగిన వాడే అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ బైబిల్ వాడినటువంటి పదాలు బైబిల్నే డిఫైన్ చేయనివ్వాలి. మన సంస్కృతి, మన భాష ఆధారంగా డిఫైన్ చేయకూడదు. బైబిల్ మాటలకు నిర్వచనం బైబిలే ఇవ్వాలి. దాని క్రింద మాటలు చదవండి. ఏలయనగా ఎందుకు ఆయన ఆది సంభూతుడు అంటే, ఆది సంభూతుడు అన్న మాటకు నేను ఇప్పుడు నిర్వచనం ఇస్తున్నాను అని బైబిల్ నిర్వచనం ఇస్తోంది. ఎందుకంటే ఆకాశమందు భూమి యందు దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు సర్వము ఆయన యందు ఎవరు ఇప్పుడు సృష్టికర్త ఎవరు? సృష్టికర్త ఎవరు? ఈ వాక్యం ప్రకారం ఆయన యందు సృష్టింపబడ్డాయి, ఆయన యందు సృష్టింపబడను. కొంతమంది ఏమంటారంటే, దేవుడు ముందు యేసు ప్రభువుని చేశాడు, ఆయన లోపల ఇవన్నీ చేశాడు. ఇక్కడ వరకు చదివితే అలా అర్థమవుతుందేమో. నెక్స్ట్ చదవండి. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడను. నిన్న మనము ఒక ఫౌండేషన్ వేసుకున్నాం మన పూర్వవాదాల్లో. ఏమని వేసుకున్నాం? దేవుడు తన ద్వారా తన బట్టి ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. 5 మాటలు చెప్పాను నేను మీకు, అవునా? దేవుడు తన ద్వారా తనను బట్టి ఏం చేయాలనుకుంటాడో అది చేస్తాడు. అంటే ఈ మాటకు అర్థం ఏమిటంటే, దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ హిమ్ టు క్రియేట్. అంటే సృష్టి కార్యం చేయటానికి ఆయనకు బయట ఇంకా ఏది కూడా ఆయనను ప్రోత్సహించటానికి లేకపోతే ప్రభావం చూపించడానికి వీలు లేదు. ఆ మాటలలో ఆది సంభూతుడు ఆయన, ఆ అర్థంలో ఆది సంభూతుడు. అంతేగాని ముందుగా పుట్టినవాడు అని కాదు, ముందుగా జన్మించినవాడు అని కాదు. ఇక్కడ వాడిన పదము ప్రోటోటోకోస్ అన్న పదం గ్రీకు భాషలో. ఆది సంభూతుడు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్, అంటే ఆయన జన్మించటానికి ముందు కూడా ఉన్నవాడు అని అర్థం. కీర్తనలు 2లో మనం ఏదైతే చూసామో, నేడు నేను కని ఉన్నాను అని, అది ఆ మహాదేవుడు సమయంలోనికి పదార్థరీత్యా ప్రవేశించిన సమయానికి సంబంధించినటువంటి మాట, మెస్సియానిక్ ప్రాఫెసీ. అందుకనే మెస్సియా అంటే ఏంటంటే, యూదుల దృక్పథంలో మెస్సియా ఒక మానవుడు అని ఒక తెగ ఉంది. యూదుల దృక్పథంలోనే మెస్సియా దేవుడు అన్న ఇంకొక తెగ కూడా ఉంది. యూదుల దృక్పథంలో మెస్సియా మానవుడు అన్న తెగ ఏంటి అంటే, క్రైస్తవ్యం పుట్టిన తరువాత పుట్టిన తెగ అది, లేకపోతే క్రైస్తవ్యంతో పాటుగా పుట్టిన తెగ అది. దాన్ని బేసిక్గా చెప్పాలంటే, ఈరోజు ఉన్నటువంటి యూదా మతము ఆ తెగతో హైజాక్ చేయబడింది. కానీ వాళ్ళకంటే ముందున్నటువంటి తెగ, ఈరోజు ఉన్నటువంటి యూదా సముదాయం ఏదైతే ఉందో, లేకపోతే జూయిష్ రిలిజన్ అని దేనైతే పిలుస్తున్నామో, దానికి ముందున్నటువంటి వాళ్ళు పేరెంట్ రిలిజన్ అని దేనైతే పిలుస్తామో, క్రైస్తవ్యానికి మరియు ఈరోజు ఉన్నటువంటి యూదా సముదాయానికి పేరెంట్ రిలిజన్ ఏదైతే ఉందో, ఆ రిలిజన్ ఆ ఆలోచన శైలి ప్రకారం వాళ్లకు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే, ఎలా తర్జుమా చేయాల్సి వచ్చింది అంటే, మళ్ళీ ఎలా తర్జుమా చేయాల్సి వచ్చింది అంటే, ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు ఈ యోహాను రాసిన పత్రికలు కానీ, యోహాను రాసిన సువార్త కానీ, దీస్ ఆర్ అపాలజెటికల్ ఇన్ దేర్ నేచర్. అంటే సమర్థనా శాస్త్రం అంటారు ఒక రకంగా చెప్పాలంటే అపాలజెటిక్స్ని. సమర్థించుకోవటానికే రాసినటువంటి మాటలు ఇవి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఈ మాటలు ఎందుకు రాశాడు అంటే, వాక్యానికి ఉన్నటువంటి
భారం, వాక్యానికి ఉన్నటువంటి వెయిట్ అది. 2 రకాల వాళ్ళను ఆలోచిస్తూ రాశాడు. మొదటిది హెబ్రీయులు లేకపోతే యూదులకు సంబంధించినటువంటి వాక్యము అన్న ఆలోచన. వాక్యము అన్న ఆలోచన ఉదాహరణకు, యెహోవా వాక్కు నాకు ఇలాగు సెలవిచ్చెను, ప్రవక్తలు చెప్పే మాటలు. మనం ఉదయం కూడా చదివాం కదా, జకర్యా, యెహోవా వాక్కు నాతో మాట్లాడాను. యెహోవా వాక్కు అంటేనే మాట కదా, మాట మాట్లాడటం ఏంటి? ఆలోచించారు ఎప్పుడన్నా? యెహోవా వాక్కు అంటేనే మాట కదా. యెహోవా వాక్కు నాకు ఇలా సెలవిచ్చెను. నిజానికి హెబ్రీ భాషలో అలాగే ఉంది. వాళ్ళు తర్జుమా చేసేవాళ్ళు తికమకయ్యారు. ఇది నేను చెప్పట్లేదు, తాల్ముడ్ గ్రంథాల్లో ఈ డిస్క్రిప్షన్ ఉంది. తాల్ముడ్ గ్రంథాల్లో ఉన్న డిస్క్రిప్షన్ ఏంటి అంటే, జేకబస్ అనే ఆయన ఒక పుస్తకమే రాశాడు దీని గురించి. ది కన్ఫ్యూజన్, ఆయనకున్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే, ఏంటి యెహోవా వాక్కు? యెహోవా వాక్కు, యెహోవా వేరువేరా? యెహోవా వాక్కు వెళ్ళి సృష్టించినట్లుగా ఉంది, యెహోవా వాక్కు వెళ్ళి స్వస్థపరిచినట్లుగా ఉంది, యెహోవా వాక్కు వెళ్ళి గద్దించినట్లుగా ఉంది, యెహోవా వాక్కు వెళ్ళి అన్ని చేసినట్లుగా ఉంది. కానీ యెహోవా మాత్రం కాదు అన్నట్లుగా కూడా ఉంది. యెహోవా మరియు యెహోవా వాక్కుల మధ్య ఒక డిస్టింక్ట్ లేకపోతే ఒక డిస్టింక్షన్ కనిపిస్తూ ఉంది, వేరు వేరు అన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఏంటిది అని వాళ్ళ తాల్ముడ్ గ్రంథాల్లో రాసుకుంటే, దాన్ని అడ్రస్ చేస్తూ యోహాను తన సువార్త రాస్తాడు. ఏమని? ఆదియందు వాక్యము ఎవరితో ఉండెను? దేవుని యొద్దను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో కృపాసత్య సంపూర్ణుడిగా మన ముందు ఈయనే మళ్ళా మొదటి యోహాను పత్రిక రాస్తూ ఆయన అంటాడు, ఎవరినైతే మేము టచ్ చేశామో, ఎవరినైతే మేము స్పృశించామో, మాట్లాడామో, ఆయనతో కలిసి తిరిగామో. ఎందుకంటే వాళ్ళు ఇంకొక రకమైన ట్రినిటీని మొదలుపెట్టారు. వీళ్ళని నాస్టిక్స్ అంటారు, GNOSTICS. నాస్టిక్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. అంటే ఈనాటి పాస్టర్ల మాదిరి అనమాట. నథింగ్ ఫిజికల్, అంటే అసలు భౌతికంగా ఏది ఇంట్రెస్ట్ కాదు, ఏది లేదు బ్రదర్, అంతా వేస్ట్ బ్రదర్, ఇదంతా వేస్ట్, అంతా స్పిరిచువల్ అనమాట. అంటే ఆనాడు సిలువలో చనిపోయిన వాడు కూడా క్రీస్తు కాదు, ఓన్లీ యేసే. ఇది ఇంకొక త్రిత్వం. ఈ త్రిత్వాన్ని మనం నమ్మం. ఆనాడు సిలువలో చనిపోయింది క్రీస్తు కాదు, యేసు మాత్రమే. అంటే యేసు క్రీస్తు వేరా? అవును. నాస్టిక్స్ అనేవాళ్ళు ఇలాగే చెప్తారు. ఏమని చెప్తారు అంటే, ఎనీథింగ్ ఫిజికల్ కెన్ నాట్ బి ట్రూ, ఎనీథింగ్ ఫిజికల్ కెనాట్ బి రియల్, ఆర్ ఎనీథింగ్ ఫిజికల్ కెనాట్ బి డివైన్. భౌతికమైనది ఏదైనాను దేవత్వము కాదు, భౌతికమైనది ఏదైనాను దేవత్వానికి సంబంధం లేదు. కనుక ఆనాడు బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు అనే ఆత్మ ఆయనను ఆవరించింది. కనుక యేసు అనే శరీరము యేసు క్రీస్తుగా అయ్యాడు. కానీ చనిపోయేటప్పటికీ యేసు అనే శరీరమే చనిపోయింది, కానీ క్రీస్తు కాదు అన్నది ఇంకొక రకమైన వాదన. అర్థమవుతుందా? అందుకనే ఆయన ఆ వాక్యం రాయాల్సి, ఆ పత్రిక రాయాల్సి వచ్చింది. యోహాను గారు ఆ పత్రిక రాసిందే దానికోసం. యోహాను గారు పత్రిక రాసింది ఎందుకంటే, యేసు మానవుడు అని చెప్పడానికి. యోహాను గారు సువార్త ఎందుకు రాశారు అంటే, యేసు దేవుడు అని చెప్పడానికి. ఇప్పుడు చెప్పండి, యేసు ఎవరు? మరియు దీన్ని ఏమంటారు అంటే, థియోలాజికల్ టర్మ్స్లో హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఆ పదం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, దాని కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. దాని అర్థం ఏమిటి అంటే, యేసు 100% మానవుడు, 100% దేవుడు. ఈ మాటను నెస్టోరియన్ అనే ఒక బిషప్ ఉన్నారు, ఆయన అర్థం చేసుకోలేకపోయారు. నెస్టోరియన్ అనే వ్యక్తి ఏం చేశారు అంటే, అలా కాదు, అలా అవటానికి వీల్లేదు. ఎందుకు అంటే, భౌతికము మరియు లేకపోతే మానవ తత్వము మరియు దేవత్వము కలవటానికి వీల్లేదు అని ఆయన ప్రొటెస్ట్ చేశారు. కనుకనే ద చర్చ్ ఆఫ్ ఈస్ట్ అని, లేకపోతే ద నెస్టోరియన్ చర్చ్ అని ఆఫ్ఘనిస్తాన్ వరకు వ్యాపించినటువంటి ఆ సంఘము క్రైస్తవ లోకం నుంచి వేరు చేయబడింది. అదే ప్రిడామినెంట్గా స్లోగా దాంట్లో డిటీరియోరేషన్ చూస్తూ ఇస్లాం వైపుకు వెళ్లాల్సి వచ్చింది. సో ఆ నెస్టోరియన్ సంఘాల్లో ఉన్నటువంటి సమస్య కూడా ఇదే. ఏంటి అంటే,
స్పిరిచువల్ అండ్ ఫిజికల్కు మధ్య ఉన్నటువంటి సమస్య. కన్ఫ్యూజన్ ఏంటి అంటే దేవుడు లేకపోతే ఒక యేసు అన్నటువంటి ఒక వ్యక్తిలో 50% దేవుడు 50% మానవుడు ఇంటర్మింగిల్ అయి ఉన్నారు అని. చూడండి, మైన్యూట్ టెక్నికల్ డిఫికల్టీ, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బట్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏ 50% అంటే ఇట్లా అడ్డంగానా, ఇట్లా నిలువుగానా, లేకపోతే ఇట్లా క్రాస్గానా? ఏ 50% దేవుడు, ఏ 50% మానవుడు? మన కోసం చనిపోయినప్పుడు 50% దేవుడు చనిపోయాడా, లేకపోతే 50% మానవుడు చనిపోయాడా అనే సమస్యలు వస్తాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా, ఎవరిని చదువుతారా? ఏలయనగా దేవత్వము దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేర్ ఇస్ నో డౌట్, యేసు ప్రభువు సంపూర్ణంగా మానవుడుగా శరీరంలో ఉన్నాడు. యేసు సంపూర్ణముగా 100% దేవుడిగా ఉన్నాడు. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ వీ బిలీవ్. మనం ఏం నమ్ముతాము అన్న దానిపైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మెస్సియా గురించి కీర్తనల గ్రంథంలో దావీదు రాస్తున్నాడు అంటే ఈ మెస్సియా గురించి రాస్తున్నాడు. ఏ మెస్సియా అయితే 100% మానవుడిగాను 100% దేవునిగాను ఉంటాడో ఆ మెస్సియా గురించి రాస్తున్నాడు. దానియేలు గ్రంథానికి వెళ్దాం అనుకున్నాను, సమయం లేదు. దానియేలు గ్రంథానికి వెళ్తే చాలా సమయం వెళ్ళిపోతుంది కాబట్టి దానియేలు గ్రంథంలో చెప్పినటువంటి మెస్సియాను గురించి మనం మాట్లాడటం లేదు. మచ్చుకు ఒక 2 నిమిషాలు దాని మీద స్పెండ్ చేద్దాం. ఒక ఏన్షియంట్ ఆఫ్ ఏజ్ అంటారు ఇంగ్లీష్లో, ఏన్షియంట్ ఆఫ్ డేస్, లేకపోతే అతి వృద్ధుడు అనందా తెలుగులో ఏముంటుంది? మహావృద్ధుని దగ్గరికి ఆయన రావటం, ఆయన దగ్గర దాన్ని ఏమంటారు, ఆయన వర్ణన చూస్తే అదే వర్ణన మనము ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. కరెక్ట్? ప్రకటన గ్రంథంలో కూడా ఇద్దరికి అదే పోలిక ఉంటుంది. బురధ్వని లాంటి స్వరం, జలపాతాలు కురిసినట్లుగా మాట్లాడటం, మొత్తం అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది. మన మధ్యలో దానియేలు గ్రంథము మరియు ప్రకటన గ్రంథము ప్యారల్గా చదివే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇలాంటి మెస్సియాని గురించి ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే అన్నతో కూడా మనం సంప్రదించవచ్చు, అన్న దగ్గర కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. యేసు ప్రభువు దేవుడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాం. ఏం చూసామంటే ఇంతవరకు పాత నిబంధన గ్రంథంలో ఎవరైతే ప్రత్యక్షత చూపిస్తూ వచ్చారో ఆ ప్రత్యక్షత చూపించే ఆయన ఇంకెవరో కాదు, బెత్లెహేము మరియు ఎఫ్రాతా అన్నటువంటి ఆ ప్రాంతంలో నేడు మనకొక కుమారుడు అనుగ్రహించబడును అన్నట్లుగా ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆయన ఇంకెవరో కాదు, వాక్యము అని మనం చూసాం. ఆ వాక్యం ఇంకెవరో కాదు, దేవుడు అని చూసాం. ఆ దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా సశరీరునిగా లేకపోతే శరీరధారి అయి మన మధ్య సంచరించాడు అని చూసాం. ఆ దేవుడు మన మధ్య శరీరధారి అయి సంచరించాడు అని చూసినంత మాత్రాన సరిపోదు. ఆయన చేసినటువంటి కొన్ని పనులు కూడా మనం చూసాం. ఉదాహరణకు ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు అని ఆలోచించినప్పుడు దేవుడే మరి దేవుణ్ణి దేవా లేకపోతే యేసుని దేవా అని పిలిచాడు కదా అన్నటువంటి ఆన్సర్ చూసుకున్నాం. చనిపోయేవాడు దేవుడు ఎలా అవుతాడు అన్నటువంటి ప్రశ్నకు ఆయన చంపబడలేదు, స్వచ్ఛందంగా చనిపోయాడు అని సంఘం అంతా. మీకు ఎవరికైనా డౌట్ ఉందా? అది లేదు. ఆయన ఏమన్నాడు? నా ప్రాణము నేను పెడతాను, నేనే తీసుకుంటాను అన్నాడు. దేర్ ఈస్ నో వన్ దట్ కెన్ స్టాప్ మీ. సో ఆయన చేసే క్రియలు స్వచ్ఛందంగా దేవుడు ఏమై ఉన్నాడో అది ఆయనే అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో దానికి ఆధారంగానే ఆయన ఏం చేసినా చేస్తాడు అన్న విధంగా చేశాడు. అది మనం చూసుకున్నాం ఇంతవరకు. ఇంకొన్ని వచనాలు చూసుకుని యేసు ప్రభు దేవత్వాన్ని కన్ఫర్మ్ చేసి పక్కన పెడదాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. తెలిసిన వాళ్ళు తీసి చదవండి, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీకు తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. పితరులు వీరి వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే యూదుల గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే లేఖనాలు ఇవ్వబడినటువంటి యూదుల పక్షంగా మాట్లాడుతూ పితరులు వీరివారు
శరీరం బట్టి క్రీస్తు కూడా వీళ్ళలోనే పుట్టాడు. ఎవరు ఈ క్రీస్తు? ఏ క్రీస్తు అయితే యూదులలో శరీరానుసారంగా పుట్టాడో ఆ క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరము అన్న పదానికి అర్థం ఏమిటి? శాశ్వతము అంటే సమయం లేనివాడు. అమరత్వం అంటే ఒక మొదలు ఒక ముగింపు అన్నది ఉండదు. నిరంతరము స్తోత్రార్హుడైన వాడు దేవుడు కాక ఇంకేమవుతాడు? అందుకని ఆయన ముందు దేవుడై ఉండి అని రాశాడు. దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. స్తోత్రార్హుడే కానీ పూజార్హుడు కాదు. ఓకే. సో పూజార్హుడే కానీ స్తోత్రార్హుడే కాదు అంటే అర్థం ఏంటి అని నా ఉద్దేశం. అంటే భాష వాడుకోవటం వల్ల ఇబ్బంది ఏంటి? కరెక్ట్. చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. స్తోత్రార్హుడే కానీ ఆరాధనకు యోగ్యుడు కాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? పూజార్హుడు, పూజ అన్న పదాన్ని బైబిల్ భాషలో తెలుగులో అనువదించలేదు. కానీ స్తోత్రించటం అన్నా పూజించటం అన్నా ఒకటే. తెలుగులో ఆనాడు తర్జుమా చేసిన వాళ్ళు ఆ పదం వాడలేదు. ఇట్ వాజ్ ఎ చాయిస్. స్తుతించటము, స్తోత్రించటము, ఆరాధించటము, పూజించటము అన్నీ కూడా భక్తి భావనకే వస్తాయి. ఆ భక్తి భావన దేవునికి తప్ప ఇంకెవరికి బైబిల్ దృక్పథంలో ఇవ్వటానికి వీల్లేదు. మన భారతీయ దృక్పథంలో గురువులకు ఇవ్వచ్చు, తల్లిదండ్రులకు ఇవ్వచ్చు, ఇంకా చాలా ఇవ్వచ్చు. కానీ బైబిల్ దృక్పథంలో దేవుడికి మాత్రమే స్తోత్రం ఇవ్వాలి. బైబిల్ కల్చరల్గా దేవుడు తన రెవల్యూషన్, తన ప్రత్యక్షతనిచ్చినప్పుడు దేవుడు తప్ప ఇంకెవరిని ఆరాధించటానికి వీలు లేదు అన్న ఒక కండిషన్ పెట్టాడు. మొదటి ఆజ్ఞ అది. ఏమని పెట్టాడు? నీ దేవుడైన యెహోవాను. మన ప్రభువు కూడా అన్నాడు. ఏమని అన్నాడు? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, ఆత్మతోనూ, బలముతోనూ, మనసుతోనూ ఆరాధించాలి అన్నాడు. ఆయనను తప్ప ఇంకెవరిని ఆరాధించడానికి వీలు లేదు, స్తోత్రించడానికి వీలు లేదు, పూజించటానికి వీలు లేదు కదా. కానీ నీ పొరుగువాళ్ళు తల్లి, తండ్రి, భార్య, సహోదరుడు, వేరే మతం వాడు, పక్కింటోడు అందరూ ఉన్నారు. వాళ్ళందరిని ఏం చేయాలి? నిన్ను వలే ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇది మొత్తం బైబిల్లో చెప్పినటువంటి సందేశానికి, ఆయన ఉనికికి కూడా ఇదే సారాంశం అని మన ప్రభువు చెప్పాడు. కాబట్టి మన ప్రభువు చెప్పిన మాటే వేదం. మన ప్రభు చెప్పిన మాటే ఫైనల్. ఆయనను స్తోత్రించటం వేరు, పూజించటం వేరు అని అనటానికి మన ప్రభు అలా చెప్పునుంటే బాగుండు. వాళ్ళ దురదృష్టవశాత్తు అలా చెప్పలేదు. రైట్. సో సాష్టాంగపడి ఒకవేళ మన ప్రభువును ఎవరైనా పూజిస్తే, సాష్టాంగపడి మన ప్రభువును ఎవరైనా స్తోత్రిస్తే, ఆరాధిస్తే ఆయన దేవుడు అని ఒప్పుకోక తప్పదు. ఈ మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చూడొచ్చు. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూడొచ్చు. శిష్యులు ఆయన ఎదుట సాగిలపడి మ్రొక్కుతారు. అవునా కాదా? వద్దురా అలా చేయకూడదు అని అనలేదు ఆయన. అంటే ఏం చేశాడని? స్వీకరించాడని. ఆరాధనను స్వీకరించటానికి దేవుడు మాత్రమే యోగ్యుడు అని చెప్పే యేసు ఆయన ముందు సాగిలపడుతూ ఉంటే ఏమనకుండా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన అబద్ధమన్నా చెప్పుండాలి, లేకపోతే నిజమన్నా చెప్పుండాలి, లేకపోతే పిచ్చోడన్నా అయి ఉండాలి. సిఎస్ లూయిస్ గారు వాడినటువంటి మాటలు ఇవి. సిఎస్ లూయిస్ అని ఒక వేదాంత శాస్త్రి, మన క్రైస్తవ వేదాంత పండితుడు. ఆయన చాలా పెద్ద పెద్ద పుస్తకాలు రాశాడు. ఆయన చెప్పిన మాటలు ఇవి. ఏమంటే హీ షుడ్ ఈదర్ బి ఎ లార్డ్ ఆర్ ఎ లయర్ ఆర్ ఎ లూనటిక్. ఆయన నిజంగా ప్రభు అన్న అయి ఉండాలి, లేకపోతే అబద్ధికుడన్నా అయి ఉండాలి, లేకపోతే పిచ్చోడన్నా అయి ఉండాలి. ఆయన చెప్పిన టీచింగ్స్ చూస్తే పిచ్చోడు లాగైతే కనిపించట్లేదు, డ్యూయల్ పర్సనాలిటీ అయితే కనిపించట్లేదు. ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు చూస్తే ప్రభులాగానే కనిపిస్తున్నాడు. ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చెప్పిన మాటలు చూస్తే అబద్ధికుడు ఎన్నటికీ కాడు. మిగిలిన రిజల్ట్ ఒకటే, దేవుడు. వేరే ఆప్షనే లేదు కదా. అంటే మొత్తం బైబిల్ యొక్క సారాంశం తీసుకుంటే, ఒక్క వచనం తీసుకుంటే, నేను ఇంతకుముందు అందుకని ఫౌండేషన్ అదేశాను. కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట ఉంటుంది.
అన్నీ తీసుకోవాలి. ఒకటే తీసుకొని ఐసోలేట్ చేస్తే సమస్య. దీన్నే థియలాజికల్ సర్కిల్స్లో ఏమంటారంటే ఎ టెక్స్ట్ విదౌట్ ఎ కాంటెక్స్ట్ ఈజ్ ఎ ప్రీటెక్స్ట్. అంటే సందర్భం లేకుండా ఏదైనా ఒక వచనాన్ని బయటికి తీసి ఐసోలేట్ చేసి మాట్లాడితే అది దేన్నైతే నిరూపించుకోవాలో దానికే రుజువుగా చూపించినట్లుగా ఉంటుంది. అర్థమైందా నేను చెప్పింది? అర్థం కాకుండా పర్వాలేదులేండి, అది ఇప్పుడు అదేం పెద్ద విషయం ఏం కాదు. ఓకే, మత్తయి సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 నుంచి 17 వరకు మన అన్న చెప్పింది. అక్కడ వేరు ముగ్గురు వ్యక్తులను మనం చూస్తాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తిరగబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఎవరు చూచారు? బాప్తిసం పొందింది ఎవరు? యేసు చూస్తున్నాడు. తన మీదికి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు. ఆ తర్వాత ఏమైంది? ఈయనే నా ప్రియకుమారుడు, ఇక్కడ ముగ్గురు వేరు వ్యక్తులు కనిపిస్తున్నారు మనకు. తండ్రి దేవుడు అన్న దాంట్లో మనకు ఏ ఇబ్బంది లేదు, ఏ క్వశ్చన్ మార్కు లేదు. ఆల్రెడీ మనం పాత నిబంధన గ్రంథం నుంచి చూస్తూనే వస్తున్నాం. కుమారుడు దేవుడా అన్న ప్రశ్నకు మనం ఆల్రెడీ చూస్తూ వస్తున్నాం. తండ్రే కుమారుణ్ణి దేవుడిగా పిలిచినట్లు, తండ్రే కుమారుణ్ణి యెహోవాగా పిలిచినట్లు. అక్కడ యాక్చువల్గా హెబ్రీలకు రాసిన పదంలో యెహోవా అని పెట్టుకోవచ్చు, ఎలోహిం అని పెట్టుకోవచ్చు. తండ్రే కుమారుణ్ణి, తండ్రి ప్రేరేపించినటువంటి లేకపోతే దేవుడు ప్రేరేపించినటువంటి వాక్యంలో ఈయన సర్వాధికారి అయిన దేవుడును నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని కూడా చూసాం. ఇంకొక వచనం చూసుకుందాం. ఈ ముగ్గురు వరకు వెళ్దాం. ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక మీకు తెలిసిందే. మళ్ళీ గట్టి చదవాలన్నా. మహాదేవుడును మన రక్షకుడును ఆయన. ఇప్పుడు మహాదేవుడు మన రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. యాకోబు ఏ రక్షకుని గురించి మాట్లాడాడు? నన్ను రక్షించిన యెహోవా అని ఎవరికి పేరు పెట్టాడు? దూతకు పెట్టాడు. గిల్గాలు నుండి బయలుదేరి వచ్చినప్పుడు నేను ఆ వచనాలు కొన్ని ఎగ్గొట్టాను. గిల్గాలు నుండి బయలుదేరుతూ వచ్చినప్పుడు నన్ను రక్షించిన దూత అని చెప్తాడు. ఆ దూత నేనే యెహోవాను అని చెప్పుకుంటాడు. నన్ను అన్ని కీడుల నుండి కాపాడిన యెహోవా దూత అని తన కొడుకును ఆశీర్వదిస్తాడు. ఆ రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. నీ వాక్య సారాంశమే సత్యము. ఇప్పుడు సత్యం ఏమిటి? రక్షకుడు పాత నిబంధన కాలములో ఇశ్రాయేలును రక్షించిన వాడైనా, ఈ క్రొత్త నిబంధనలో అన్యులైన మనల్ని నూతన యెరూషలేముగా, నూతన ఇశ్రాయేలుగా రక్షించిన వాడైనా, పాత నిబంధనలో భౌతికంగా ఉన్న సంఖ్యలను తెంపినవాడైనా, ఈ యుగంలో లేకపోతే ఈ నిబంధన అనుసారంగా పాపం అనే సంఖ్యలను తెంపిన రక్షకుడైనా విమోచకుడైనా ఎవరు? యేసే. అందుకనే ఆయనను ఏమంటున్నారు? ఈయన, చదవండి మళ్ళీ, మహాదేవుడు. ఈయన మామూలు దేవుడు కూడా కాదు. ఎవరో ఈ యెహోవా సాక్షులు వస్తుంటారు అప్పుడప్పుడు. అవునా? ఏంటి అంత బాగా రియాక్షన్ ఇచ్చారు? వీళ్ళకు ఒక ట్రినిటీ ఉంది. ఏంటంటే వాళ్ళ ట్రినిటీ దేవుడు ఒక్కడే అనే ట్రినిటీ. దేవుడు ఒక్కడే అంటే మోనాడ్, అంటే ఒంటరి వాడు. కానీ చిన్న దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు. ఈ చిన్న దేవుడు అంటే మొదటి దేవుడు రెండో దేవుడిని సృష్టించుకున్నాడు. అంటే ఈయన ఆల్మైటీ గాడ్ అంట, ఈయన మైటీ గాడ్ అంట. ఇది భాషతో ఆడుకునే ఫుట్బాల్. గాడ్ అనేదే లేదురా నాయనా అంటే మళ్ళీ ఆల్మైటీ గాడు, మైటీ గాడు, లెస్ గాడు, స్మాలర్ గాడు అనేది ఉండదు. అందుకని క్రైస్తవ దృక్పథం తెలుసుకోవడం చాలా ముఖ్యం. యెహోవా సాక్షులకు ఉన్నటువంటి సమస్య ఇది. ప్రశ్నల తర్వాత అన్న ఇది అయిపోయింది, నాకు టైం లేదు, యాక్చువల్లీ నేను పరిగెడుతున్నా, సారీ. ఓకే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు లేచిన తర్వాత శిష్యులకు ఒక మంచి మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? చెప్పండి సార్, ఏంటి? అందరు ఇవాంజలికల్సే కదా ఇక్కడ. ఆ వచనం మొత్తం చెప్పాలి. కాబట్టి మీరు వెళ్ళి
సర్వలోకమునకు సువార్త ప్రకటించుడి, అనేకులను శిష్యులనుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి ఒక నామము గురించే మాట్లాడుతున్నాడు, కానీ ముగ్గురు వ్యక్తులను చూపిస్తున్నాడు. ఒక నామం, ఒక దేవుని గురించే మాట్లాడుతున్నాడు, కానీ ముగ్గురు వ్యక్తులను చూపిస్తున్నాడు. అందుకనే త్రిత్వము అని మనం ఎందుకు చెప్తున్నాము అంటే, దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని అంటే మన ఉద్దేశంలో ఏది కాదు చూడండి. ఫస్ట్ ఏది కాదు అంటే, ఒక దేవుడు 3 పాత్రలు వేశాడు అనేది మన త్రిత్వం కాదు. కావాలంటే రాసుకోండి మీరు, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను ఒక 5 నిమిషాలు ఆగి చెప్పమన్నా చెప్తాను. ఎందుకు అంటే మెయిన్ సమస్య ఇక్కడే వచ్చింది. త్రిత్వం ఏమైందో అర్థం చేసుకోకుండా ఏం కాదో అదే పట్టుకుంటారు. మొట్టమొదటిది, ముగ్గురు దేవుళ్ళున్న ఒక దేవుడు కాదు మన దేవుడు. ముగ్గురు దేవుళ్ళున్న ఒక దేవుడు కాదు. మనము బహుదైవారాధికులం కాదు. ఏమన్నాడు మన ప్రభు? ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నాడు. షమా ఇశ్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్. ఒక్క దేవుడు మనకున్నది, ముగ్గురు లేరు, ఒక్క దేవుడే ఉన్నాడు. జాగ్రత్త, ఇది మన ఫౌండేషన్. వీఆర్ నాట్ పాలిథియస్, వీఆర్ మోనోథియస్, వీఆర్ వన్, వి వర్షిప్ వన్ గాడ్. ఒక్క దేవుడినే మనం ఆరాధిస్తాం. 10 మందిని, ముగ్గురిని, 20 మందిని కాదు. మొదటిది, ఒక దేవునిలో 3 ప్రత్యక్షతలు కాదు. 3 డిఫరెంట్ రెవల్యూషన్స్ ఇన్ వన్ గాడ్ కాదు. అంటే సమయానుకూలంగా ఆయన ప్రత్యక్షత చూపించాడు అని కొందరు అంటారు. డిస్పెన్సేషనలిజం చెప్తారు. అంటే ఒక్కొక్క డిస్పెన్సేషన్లో ఒక్కొక్క వ్యక్తిగా ఆయన ముందుకొచ్చాడు. పాత నిబంధన కాలంలో తండ్రిగా, క్రొత్త నిబంధన కాలంలో యేసుగా, ఆ తరువాత పరిశుద్ధాత్మునిగా వచ్చాడు. అంటే ఒక దేవుడు, 3 ప్రత్యక్షతలు. అది మనం నమ్మం. దట్ ఈస్ నాట్ వాట్ వి బిలీవ్. ఎందుకు బిలీవ్ చేయమో చెప్తాను. 3 వ్యక్తులు, 3 ఉనికులు ఉన్నాయి అని నమ్మం. ఉనికి, ముగ్గురు వ్యక్తులు 3 వేరు ఉనికి ఉన్నాయి అని నమ్మం. ఒకటే బీయింగ్, వన్ గాడ్ యాజ్ వన్ బీయింగ్. ఓకే, ఒక దేవునిలో 3 భాగాలు ఉన్నాయి అని కొందరు అంటారు. అది కాదు. ఎందుకు అంటే దేవుణ్ణి దేవుడు అని పిలవాలి అంటే ఈ 3 భాగాలు అతికించాలి. దేవుడు అవిభాజ్యుడు. దేవుణ్ణి విడగొట్టి సెట్స్ కాదు కదా అవి, విడగొట్టి పక్కకు తీసుకోవటానికి. దేవుణ్ణి విభజించటానికి వీల్లేదు. ఆయన ఒక దేవుడు. లేఖనం చెప్పే సత్యం అయితే అదే. ఒక దేవుడు 3 పాత్రలు వేశాడు అని చెప్తారు. అంటే త్రిపాత్రాభినయం అంటే స్ప్లిట్ పర్సనాలిటీ. 3 స్ప్లిట్ పర్సనాలిటీలు ఒకటిలోనే ఉన్నాయనుకోండి, ఇది అపరిచితుడు టైపు. ఇంతవరకు మేము మాట్లాడుకునేటప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఇది ఒక దేవునిలో ఉన్న 3 వ్యక్తిత్వాలు కాదు. ఎందుకు కాదు అంటే, వ్యక్తిత్వాలు వేరే అయ్యుండి ఒకే వ్యక్తిలో 3 వేరు వ్యక్తిత్వాలు సాధ్యం. దాన్ని ఒక మెడికల్ డిసార్డర్ అంటారు, రైట్? కానీ మన ప్రభువు మెంటలోడు కాదు, మెడికల్ డిసార్డర్ ఉన్నోడు కాదు. మన ప్రభువు నిజంగా 3 వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నవాడు. సో జాగ్రత్తగా ఉండాలి. ఒక దేవుడు ఇంకో చిన్న దేవుడిని సృష్టించుకున్నాడు అన్నటువంటి థియాలజీ కూడా మనది కాదు. ఎందుకు కాదు ఒకసారి చూడండి. వీటికి ఒక ప్రశ్న, ఒక జవాబుతో ముగించేద్దాం ఒక్కొక్కదాన్ని. 3 దేవుళ్ళున్న ఒక దేవుడు అన్నామనుకోండి, లాజికల్ కాంట్రడిక్షన్ అవుతుంది. ఎందుకు? 3 దేవుళ్ళు ఒక దేవుడు కాడు కనుక. అంటే ఉదాహరణకు ఇన్ఫినిటీ ఉంది, 3 ఇన్ఫినిటీలు ఎగ్జిస్ట్ అవ్వడమే ఇంపాసిబుల్. మ్యాథమెటికల్గా నిత్యత్వము అన్నది ఒకటే సాధ్యం, 2 నిత్యత్వాలు సాధ్యం కాదు. అర్థమవుతుందా? సో 3 దేవుళ్ళున్న ఒక దేవుడు కాదు మన దేవుడు. ఒక దేవుని 3 ప్రత్యక్షతలు కూడా కాదు. ఎందుకు అంటే
ఆయన సర్వజ్ఞుడు కాకుండా పోతాడు. ఆలోచించండి, ఎందుకంటారు? అర్థమైంది కదా. ఆయన సర్వజ్ఞుడు అయితే రాబోయే కాలంలో మనుషులు ఎలా ఉంటారో తెలుసుకుని దానికి తగినట్లుగా ప్రపంచాన్ని తయారు చేయగల సామర్థ్యుడు అయి ఉండాలి. కానీ ప్రజలు మారే కొద్దీ ఆయన వేషాలు మార్చడానికి ఆయన ఏమన్నా పగటేసిగాడా? కాదు. మూడోది, ముగ్గురు వ్యక్తులు మూడు వేరు ఇది మొదటి దానికి సంబంధించిందే. ఒక దేవునిలో మూడు భాగాలు కాదు. ఎందుకు కాదు అంటే బైబిల్లో ఇంతవరకు మనం చదివాం, కొలసీలకు రాసిన పత్రికలో దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసుక్రీస్తులో శరీరమందు ఉంది అన్న విషయం చూసాం. ఆ వచనాన్ని తీసి పారేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే పరిపూర్ణత కాదు. ముగ్గురు వ్యక్తుల్లో మూడు భాగాలు ఉంటాయి. ఒక భాగం మాత్రమే అవుతాడు ఆయన. అర్థమైందా? ఒక భాగం మాత్రమే అవుతాడు. అంటే సర్వజ్ఞతను భాగంగా చేయగల సామర్థ్యం ఎవరికి లేదు. సర్వజ్ఞతను చేసి చూడండి, ట్రై చేయండి, భాగంగా చేయండి. సర్వజ్ఞతలో సగం సర్వజ్ఞత అవుతుందా? కాదు. సర్వజ్ఞతలో 1% తగ్గిన సర్వజ్ఞుడు కాదు అని చెప్పాలి. దేవుడు సర్వజ్ఞుడు కాకుండా పోతే దేవుడే కాకుండా పోతాడు. అలాగే సర్వవ్యాప్తం అన్నటువంటి ఆయన గుణలక్షణాల్లో ఒకటి, సర్వవ్యాప్తి కాకుండా పోయాడు. సగం సర్వవ్యాపకం ఉన్న గుణము అన్నది లేదు. అది మన ఆలోచనల్లోనూ రావడానికి వీల్లేదు. ఇవి తాత్వికంగా నిలబడవు, తార్కికంగా కూడా నిలబడవు. దర్శన జ్ఞానంలో వీటికి చోటు లేదు. ప్లస్ దేవుని వాక్యము దాన్ని సమర్థించదు. ఎందుకు సమర్థించదు అంటే 3 భాగాలు లేకపోతే 3 పాత్రలు వేశాడనుకోండి, త్రిపాత్రాభినయం చేశాడనుకోండి. యేసుప్రభు ఉదాహరణకు ఆలోచించండి. యేసుప్రభు ప్రార్థన చేస్తూ చేతులు పైకెత్తి ఆయన అంటున్నాడు, పరలోకమందున్న మా తండ్రి. నాటకాలు ఎత్తున్నాడా? పైన తండ్రి లేకపోతే ఎందుకు అంటున్నాడు? ఏమంటారు? ఆయన డ్రామాలు వేస్తే అలా చెప్పాలి. యేసుప్రభు డ్రామాలు వేసేవాడు కాదు. సత్యంగానే పరలోకమందున్న నా తండ్రి అని పిలుస్తున్నాడు. కాబట్టి పైన పరలోకంలో తండ్రి ఉన్నాడు అనే అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆయన డ్రామాలు వేస్తాడు అని మనం చెప్పాలి లాస్ట్కి. మార్కు సువార్తలో ప్రధాన యాజకుడు ఆయన దగ్గరికి వచ్చి, పరమాత్ముడి కుమారుడైన క్రీస్తువు నీవేనా అంటే ఆయన ఏమన్నాడు? అవును, నేనే. మనుష్య కుమారుడు సర్వోన్నతుని కుడిపార్శ్వమును కూర్చుండుటయు ఆకాశ మేఘారుడుటై దిగివచ్చుటయు మీరు చూచెదరు అంటే ఆయన ఏం చేశాడు? బట్టలు చింపుకున్నాడు. బట్టలు చింపుకొని, ఇంతకంటే మీకు ఇంకేదైనా రుజువు కావాలా? మీకేమి తోచుచున్నది అంటే మరణమునకు పాత్రుడు అన్నారు. ఎందుకన్నారో తెలుసా? బ్లాస్ఫెమీ చేశాడు కాబట్టి. అంటే నేను దేవుడిని చెప్పుకున్నాడు కాబట్టి. అది వాళ్ళకి అర్థమైంది కాబట్టి. అర్థమవుతుందా? దేవుడిని చెప్పుకున్నాడు కాబట్టి చంపమన్నారు. సర్వోన్నతిని కుడిపార్శ్వమున కూర్చుండేవాడు దేవుడే, ఇంకెవరు లేరు. ఒకవేళ ఆయన త్రిపాత్రాభినయం చేస్తూ ఉంటే ఆ మాట తప్పు. ఆ మాట బైబిల్లో నుంచి తీసి పారేయాలి. ఎందుకంటే ఆయన పక్కన ఆయన కూర్చోవడానికి సర్వోన్నతుడు అని చెప్పడం ఎందుకు? అర్థమవుతుంది కదా. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. ఒక వ్యక్తికి ఉన్న 3 వ్యక్తిత్వాలు కాదు. ఒక దేవుడు ఇంకొక దేవుడిని సృష్టించుకోవటము కాదు. ఎందుకు కాదు ఒక దేవుడిని ఇంకొక దేవుడు సృష్టించుకోవటం అంటే, అగైన్ యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు అన్నాడు. ఏ ఆది? ఇప్పుడు మనం ఎక్కడైతే పోయిన సెషన్ ముగించామో అక్కడికి వెళ్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. దీంతో యేసు ప్రభు అన్న ఇష్యూను కొంచెం సైడ్ చేసేసి పరిశుద్ధాత్మ దగ్గరికి వద్దాం. ఒక 10 నిమిషాలు స్పెండ్ చేద్దాం అక్కడ. ఒక 10 నిమిషాలు అయిపోద్దాం అంకల్. నాకు ఎంతవరకు టైం ఉంది? 3:15 అయిపోచేస్తాను. 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం. ఆది యందు వాక్యముండెను అని మనం చదివాం కదా. ఏ ఆది యందు అని అన్నప్పుడు 48వ అధ్యాయం యెషయా గ్రంథానికి వెళ్ళాలి. ఒకసారి చదవండి. ఇప్పుడు 15వ వచనం నుంచి చదవాలి. నేనే ఓకే. ఇప్పుడు ఎవరో పిలుస్తున్నారు, ఎవరో వస్తున్నారు, అంతేనా? ఓకే. అతని మార్గము తేజరిల్లును, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఏ మాట ఆలకించుడి?
చదవండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. మాట్లాడుచున్నది యెహోవా అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు? 10వ వచనం నుంచి కనుక చూస్తే నా నిమిత్తమే అలా చేస్తాను అంటాడు. 11వ వచనంలో నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను ఎవరికి ఇచ్చువాడను కాను అంటాడు. 12వ వచనంలో నేనే ఆయనను అంటాడు. మొదటివాడిని కడపటివాడిని అంటాడు. ఈ మాటలు యెహోవా దేవుడు తప్ప ఇంకొకరు అనటానికి బైబిల్లో వీలు లేదు. బైబిల్లో యెహోవా దేవుడు తప్ప ఈ మాటలు అనటానికి ఎవరికీ వీలు లేదు. కానీ ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు మాట్లాడుతున్న ఈ యెహోవాను పంపిస్తున్నారు అంటున్నాడు. ఇక్కడ మనకు స్పష్టంగా ఆది యందు ఉన్నటువంటి వాక్యం గురించి, ఆది యందు ఉన్నటువంటి వాక్యము దేవుడై ఉండటం గురించి, ఆది యందు ఉన్నటువంటి వాక్యము దేవుని యొద్ద ఉండటం గురించి స్పష్టత ఉంది. తరువాత ఆయన ఆత్మ గురించి చూడాలి. మనం పంపించే యెహోవాను చూసాం, వచ్చిన యెహోవాను చూసాం, పంపించే పరిశుద్ధాత్మను ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17, 26 వచనాలు మనం చూసుకుందాం. 14వ అధ్యాయం 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ సత్యస్వరూపియగు ఆత్మ అన్నది చూసావా, ఆయన పంపిస్తాడు, ఆయన వస్తాడు అన్న మాట ఉంది కాబట్టి తప్పకుండా ఒక మనిషి అయి ఉండాలి, ఒక ప్రవక్త అయి ఉండాలి అని చెప్పేవాళ్ళు లేకపోలేరు. చాలామంది ఉంటారు. కానీ గుణలక్షణాలు ఒకసారి చూడండి. మనం ఆల్రెడీ చూసుకున్నాం బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడు. ఇంకా 5 మాటలు చెప్పాను. ఆత్మయ్య ఉన్నాడు, అస్తిత్వం గలవాడు, అద్వితీయుడు, ఇంకా ప్రేమ లాస్ట్ది, ఇంకొకటి వ్యక్తి అయి ఉన్నాడు. మన దేవుడు వ్యక్తి అయి ఉన్నాడు. దేవుడు ఆత్మ మాత్రమే కాదు, దేవుడు వ్యక్తి కూడా. ఈ ఆత్మ పరిశుద్ధాత్ముడు వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అక్కడ వ్యక్తిగా మాత్రమే కాదు, నేను చెప్పిన అన్ని విషయాలు కనిపిస్తారు. ఒకసారి చూడండి, మళ్ళీ చదవండి. అది సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును, లోకము ఆయనను చూడదు. అంటే ఆయన ఎవరు? అగోచరుడు, కనిపించేవాడు కాదు. లోకము ఆయనను చూడదు. వచ్చి ప్రవక్తలు ఎవరైతే నేనే ఆయనని చెప్పుకున్నారో వాళ్ళని చూశారా లేదా? లోకం చూశారు కదా. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. ఎవరు ఎరుగరు? లోకము ఆయనను ఎరుగరు. పరిశుద్ధాత్మ అంటే ఎక్కిరిస్తారు, గేలి చేస్తారు, కానీ ఆయన్ను కనుక్కోలేరు. ఎవరిలో అయితే ఆయన పని చేస్తాడో వాళ్ళే ఆయన్ను ఎరుగుతారు. పరిశుద్ధాత్ముని ఎరగటానికి ఉండాల్సిన ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముల యొక్క ఐక్యమైనటువంటి రక్షణ కార్యం జరగటం. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఐక్యంగా చేసే రక్షణ కార్యం జరగనంత వరకు పరిశుద్ధాత్ముని ఎరగటం అసాధ్యం, యేసు ప్రభువుని ఎరగటం అసాధ్యం, తండ్రి అయిన దేవుణ్ణి ఎరగటం కూడా అసాధ్యమే. కాన్సెప్ట్ తెలుసుకోవచ్చు పుస్తకం చదివి, కానీ వ్యక్తిగతంగా పరిచయం ఏర్పడదు. కాన్సెప్ట్ ఏముంది, ఎవరైనా తెలుసుకుంటారు. తర్వాత ఆయనను పొందనేరదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఎంతమంది ఉన్నామో అంతమందిని పొందగలం. అమెరికాలో ఉండేవాళ్ళు పొందగలరు, భారతదేశంలో ఉండేవాళ్ళు పొందగలరు, సిరియాలో ఉన్నవాళ్ళు పొందగలరు, నార్థన్ పోల్లో, సదర్న్ పోల్లో ఎక్కడున్నా పొందగలరు. అంటే ఆయన ఏమై ఉండాలి? సర్వవ్యాపి అయి ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఏమై ఉండాలి? సర్వవ్యాపి అయి ఉండాలి. ఇంకా ఆ తర్వాత ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అవునా కాదా? 26వ వచనం, సమస్తమును మీకు బోధించును. సమస్తమును బోధించేవాడు ఏమై ఉండాలి? సర్వజ్ఞుడు అయి ఉండాలి. ఆమ్నిషెంట్,
ఆమ్ని ప్రెజెంట్ అన్నది అందరిలోనూ అందరితోనూ ఉండగల సామర్థ్యం. సమస్తమును బోధించడం అన్నది సర్వజ్ఞత, లేకపోతే అన్నీ తెలిసిన వాడయ్యుండటం. మనము పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయం చూస్తే సృష్టి కార్యంలోనూ పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు, ప్రవచనంలో పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు, మన రక్షణలో పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు. రైట్? సో నేను ఇంతవరకు చేసిన ఇంతవరకు జరిగిన దాంట్లో మనం ఏం చూసుకున్నాము అంటే 3 వేరు వ్యక్తులను చూసుకున్నాం. కానీ అదే బైబిల్ మన దేవుడు అద్వితీయుడు అని చెప్తా ఉంది, ఒక దేవుడు అని చెప్తా ఉంది. దీన్ని ఎలా రికన్సైల్ చేయాలి అంటే, అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది అంటే, మీ దేవుడు, మీరు ఆరాధించే దేవుడు ఒక దేవుడు, కానీ ఆయన 3 వ్యక్తులలో తన్ను తాను పరిచయం చేసుకున్నాడు, 3 వ్యక్తులలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ప్రత్యక్షత మనకు ఏ విధంగా చెబుతా ఉందో అలాగే అర్థం చేసుకోవాలి. దానికి ఉదాహరణలు కట్టే ప్రయత్నం మనం చేయకూడదు అన్నది నా అభిప్రాయం. చాలామంది భక్తులు ఉదాహరణలు కట్టారు. ఉదాహరణకు నీళ్లు చూడండి, ఇప్పుడు నీళ్ళగా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? ఐస్ అవుతుంది, వేడి చేస్తే ఆవిరైతుంది. చూసారా? ఒకే పదార్థం కానీ 3 రకాలు. అది ఫిట్ అవ్వదు దేవునికి. ఎందుకు అంటే దేవుడు ఒకే సమయంలో కూడా త్రిత్వమై ఉంటాడు. దీనికి సమయం పడుతుంది, ఆయన అన్ని సమయాల్లో త్రిత్వమై ఉంటాడు. ఇది చూడండి, ఇంకొక మాట, గుడ్డు ఉంది, పైన ఒకటి, లోపల తెల్లచున, ఇంకొక లోపల పచ్చసున. అది కూడా సెట్ అవ్వదు, డిస్క్వాలిఫై అవుతుంది. ఎందుకు డిస్క్వాలిఫై అవుతుంది చెప్పండి? పైన పొర మాత్రము గుడ్డు కాదు కదా, కానీ తండ్రి కూడా దేవుడే సంపూర్ణంగా. తెల్లచొన మాత్రం గుడ్డ కాదు, కుమారుడు దేవుడు సంపూర్ణంగా. పచ్చసొన ఒకటే గుడ్డ కాదు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు సంపూర్ణంగా. కాబట్టి అది సెట్ కాదు. మీ ఇష్టం వచ్చినది తీయండి, కాదు. ఎందుకు అంటే సూర్యుని కిరణము, వేడి, ఈ 3 చెప్తారు. వేడికి కిరణానికి సోర్స్ ఎవరు? సూర్యుడు. దాని లోపల సోర్స్ ఏంటి? భగభగమండే అగ్ని. అర్థమవుతుందా? ఒకవేళ ఆ అగ్ని ఆరిపోతే వేడి ఆరిపోతుంది. నేను అలాస్కాకి వెళ్ళాను అనుకోండి, సూర్యుడు కనిపిస్తాడు కానీ వేడిగా ఉండడు. నేను ఆఫ్రికాకి వెళ్ళాను అనుకోండి, వేడే ఉంటాడు, అసలు కనిపించడు, అంత వేడిగా ఉంటాడు. కానీ మన ప్రభువు త్రిత్వమై ఉన్నవాడు. సర్వకాలములలో, అన్ని ప్రదేశాలలో, అన్ని సమయాలలో, అన్ని పదార్థాల రీత్యా కూడా ఆయన మారనివాడు. ఆయనకి ఎగ్జాంపుల్ లేదు అన్నదే ఒక ఎగ్జాంపుల్. ఆయనకి ఎగ్జాంపుల్ లేదు. యూ కెనాట్ ఫైండ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఆయన చాలా దగ్గరగా వచ్చే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటంటే, డైమెన్షన్స్ ఉంటాయా? 3 డైమెన్షన్స్, 3rd డైమెన్షన్ అన్నాడు. కానీ అది కూడా సెట్ కాదు. ఎందుకో తెలుసా? 3 డైమెన్షన్స్ మనం చూడగలిగినా కానీ 4th డైమెన్షన్ కూడా ఉంది డైమెన్షన్స్లో. ఈ మధ్య కొంతమంది 5th డైమెన్షన్లు కూడా తీసుకుని వస్తున్నారు. 3D పిక్చర్లు వచ్చాయి కదా, అలాగే 4D పిక్చర్లు కూడా వచ్చాయంటున్నాను నేను. మనం అలా పెంచుకుంటూ పోవటానికి మన ప్రభువు ఏమంటారు? మన పెంచుకుంటూ పోవటానికి మన ప్రభువు మనం కట్టినవాడు కాదు. అందుకని సిఎస్ లూయిస్ గారు ఏమన్నారు అంటే, ఇఫ్ క్రిస్టియన్ గాడ్ ఈజ్ సమ్వన్ దట్ క్రిస్టియన్స్ మేడ్ అప్, దెన్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ సింప్లర్, నాట్ దిస్ కాంప్లికేటెడ్. మన ప్రభు చాలా సింపుల్గా తను తాను చెప్పుకుంటాడు, నేను అద్వితీయుడిని అని. అలాగే ఆయన్ను పరిశోధించాలి అని చూస్తే ఆయన ఎంత కాంప్లెక్స్ అంటే మనం ఉదాహరణ ఇవ్వలేం. దెన్ నౌ లెట్స్ గో బ్యాక్. దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు మాత్రమే అయి ఉన్నాడు. ఏ ఉదాహరణ కూడా దేవుడులాగా కాలేదు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తలలో ఉంచుకుంటే ఏమైంది? తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.